మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్ అండి. ఎప్పుడు అంటుంటాను కదా, సంతోషంగా ఉండాలండి, సంతోషంగా మెలగాలండి, నవ్వుతూ ఉండాలని. మీరు చెప్తారు, బాగానే ఉందండి. సంతోషం అంటే ఏంటి అనే ప్రశ్న కదా మీది. ఆ ప్రశ్నకి జవాబు ఏంటో చెప్తాను. సంతోషం అంటే మనలో ఉన్న ఆలోచన విధానమే, ఆలోచన శక్తియే, బయట వస్తువు కాదది కదా. మన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందుతూ ప్రేమగా ఆస్వాదించడం, ఏది ఉందో దానితో తృప్తి చెందాలి. అదే సంతోషం అండి. మన సంతోషానికి మనమే కారణం కదా. అది బయట వస్తువు కాదు, బయట నుంచి దొరకదు. సరే సరే కొన్నిసార్లు అండి సంతోషంగా ఉండలేమండి. దానికి కారణం ఏంటి? ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము అనే ఇంకొక ప్రశ్న మొదలైంది. దానికి కూడా జవాబు చెప్తాను. మనకి ఎక్కువగా అంచనాలకండి, మనం ఎక్కువగా అంచనాలు వేస్తూ ఉంటాం. అంచనాలకి తగ్గట్టు ఉండలేకపోయినందుకు. ఇంకొకటి, గతం గురించి పశ్చాత్తాపం చెందుతూ ఉంటాము. పశ్చాత్తాపం చెందుతూ ఉంటాము. భవిష్యత్తు గురించి ఎలా జరుగుతుందని ఒక భయం. అంచనాలు ఎక్కువగా ఉంటుంది, గతం గురించి పశ్చాత్తాపం చెందుతూ ఉంటాము, భవిష్యత్తు గురించి భయం. ఇదే 3 కారణాలేనండి మనము సంతోషంగా ఉండకపోవడానికి, మనం సంతోషంగా లేకపోవడానికి 3 కారణాలు. సరేనండి, మరి బయట అన్ని వ్యవహారాలన్నీ సరిగ్గా లేకపోతే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం, అన్నీ కరెక్టే మీరు చెప్పేది. మరి బయట అనుకూలించకపోతే మరి అదేలాగండి? దాని తగ్గట్టు మనం వ్యవహరించాలండి. బయట పరిస్థితులకి, ప్రకృతికి అనుగుణంగా మనం వ్యవహరించాలి. ఇప్పుడు వెళ్ళాలనుకుంటా వెళ్ళలేకపోయాము, అంతటితో బాధపడుతూ కూర్చుంటే అవుతుందా? మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈ దారి లేకపోతే ఇంకో దారి, ఇంకో దారి లేకపోతే ఇంకో దారి వెతుక్కుంటూ చక్కగా మార్పు చెందుతూ వెళ్ళాలి. సరేనండి, ఇవి చెప్పారు. ఇంకా వీటిని మార్చుకోవాలంటే, సంతోషంగా ఉండాలి అంటే ఏమేమి చెయ్యాలండి అది కూడా చెప్తానండి. ప్రొద్దున్నే లేచి మెడిటేషన్ చేయండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. ముందు మిమ్మల్ని మీరు పొగుడుకోండి, మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోండి. మీలో ఉన్న బలాన్ని గుర్తించండి. నేను ఏమేమి సాధించాను అనేది ఒకటి గుర్తించుకోండి. చిన్న చిన్న పనులు చెయ్యండి, ఇతరులకి సహాయపడండి. అలా చేయొచ్చు. ఇంకొకటి, సెలబ్రేషన్ చేసుకోండి. ప్రతి చిన్న విజయాన్ని కూడా సంతోషంగా సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకోండి. అంటే పిల్లలు ఏదైనా విజయం సాధించారు, ఏ స్పోర్ట్స్లోనో, ఏ చదువులోనో, దేంట్లోనో, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా సరే, భర్త అయినా భార్య, దేంట్లోనన్నా పార్టిసిపేషన్ చేస్తాం మనము. దాంట్లో విజయం ఫస్ట్ రాదు, సెకండ్ రాకపోతే థర్డ్ కూడా రాదు, మనకి ప్రైజే రాలేదే అనుకోండి, అప్పుడు ఎలాగండి సంతోషంగా ఉంటామో అని అడగొచ్చు మీరు. మనం పార్టిసిపేషన్ చేసినందుకన్నా మనం సంతోషంగా ఉండాలి. మనం పార్టిసిపేషన్ చేస్తే కదా, మన భాగస్వాములు అయితే కదా ఎదుటివాడు విజయం సాధించింది. అతను విజయం సాధిస్తే మనం సాధించినట్టే అని సంతోషంగా మన భాగస్వాములు అయినందుకు సంతోషపడాలి. స్వీట్లు పంచాలి చక్కగా. అలా కూడా ఇంట్లో భార్య ఒక మంచి పని చేసింది, అప్రిషియేషన్ చేయండి, పొగడండి ఎదుటివాడు నవ్వుని మీరు చూడండి. ఎదుటివాళ్ళు సంతోషంగా ఉంటే మీ సంతోషంగా భావించండి, ఎంత బాగుంటుంది. ఇంకొకటి, నెగిటివ్ ఆలోచనలు తీసేయండి, పాజిటివ్గా జయం సాధిస్తాను. ముందు చిన్న చిన్న పనులు చేయండి. ఆ పనులు చేయదని ఫలం గురించి ఆలోచించకండి. కృష్ణుడు కూడా అదే చెప్పాడు, నీ కర్మ నువ్వు చెయ్యి, నీ పనిని నువ్వు చెయ్యి, ఫలం గురించి ఆలోచించకు, ఆటోమేటిక్గా విజయం నీ సొంతే అవుతుంది అని. పనులు చేస్తూ ఉండాలండి, ఎక్సర్సైజ్ చేయాలండి, మంచి ఆహారం తీసుకోవాలండి, మంచిగా నిద్రపోవాలండి. రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇలా అనుకోండి, నేను ఈరోజు ఏం చేశాను, ఎవరికెవరికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎవరిని ఆదుకున్నాను, ఏ రకంగా ఉపయోగపడ్డాను అని. ఒక చిన్న పని చేసినా, అరే నేను ఈరోజు ఈ పని చేశాను అని సంతోషపడండి. నా వల్ల కాలేదు, నేను ఇంతే చేయగలను అనుకోకండి. చేసినంతలో తృప్తి.
ఎంత దొరుకుతుందో అంత తృప్తి. కోట్లు 10 కోట్లు పెద్ద పెద్దగా వస్తేనే సంతోషం కాదండి. చిన్న చిన్న వాటికి సంతోషపడ్డం నేర్చుకుంటే ఇంకా అన్నిట్లో మనకి అది అలవాటు అయిపోతుంది. పాజిటివ్గా ఆలోచించడం అలవాటు అయిపోతుంది, యాక్సెప్ట్ చేయడం అలవాటు అయిపోతుంది. ఒకటి జరగలేదు, ఇంకొకటి జరగలేదు, నిరాశ నిస్పృహ మానండి. నేనేమీ చేయలేను, ఇతరుల మీద కంప్లైంట్ మానండి. ఇతరులతో పోల్చుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నా, నాకెందుకు జరగలేదు అనేది తీసేయండి. నేను చేయగలను, నేను ఉండగలను, అలాగే లేకపోతే ఇంకో విధంగా సక్సెస్ సాధిద్దాము, ఆ విధంగా లేకపోతే ఈ విధంగా నేను బాగున్నాను అని సంతోషం. అలా తృప్తి, మనలో ఉన్న తృప్తేనండి యాక్సెప్టెన్స్. నాకు ఇది దొరికింది, దొరికిందంత తృప్తి చెందు. అలా మైండ్ని ట్యూన్ చేయాలి, మైండ్ని ఆ విధానాన్ని మార్చాలి, పాజిటివ్గా ఆలోచించాలి. సక్సెస్ మీ చెంతే ఉంటుంది, మన చెంతే ఉంటుంది. మన సంతోషం మనమే కారణం. ఇతరుల్ని సంతోషపడుతూ ఉంటే మనం చూసి ఆనందించామని చూడండి, ఇంకా అంతకంటే ఇంకేముంది? ఇతరుల సంతోషమే మన సంతోషం. ఎక్కడో దేశ సేవ, సంఘ సేవ అక్కర్లేదండి. ఇంటి కుటుంబంలోనే మన కుటుంబ సభ్యులతోనే మనం సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళలో తప్పులు ఎంచకుండా, వాళ్ళతో పోల్చుకోకుండా, వాళ్ళని కంప్లైంట్ చేయకుండా, మీ వంతు మీ సహాయం చేస్తూ, మీ వంతు మీరు భాగస్వాములవుతూ ఉంటే, మన వంతు మనం భాగస్వాములు, మన వంతు మనది మనం చెయ్యాలండి. ఎదుటి వాళ్ళతో ఏది ఆశించకూడదు. నా వల్ల నాతో నేను ఏం చెయ్యగలను, నేనేమి చెయ్యగలను, నేను ఇతరులను ఎలా సంతోష పెట్టాలని ఆలోచించండి. ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఉంటాం. సరేనా? మన సంతోషానికి కారణము మనమే, మన ఆలోచన విధానమే. బయట ప్రపంచంలో ఉన్న మార్పులు కాదు, ఇతరులు కాదు, మనమే. మనలో ఉన్న శక్తి వితిన్ అంటాను కదా ఎప్పుడు, ఆ శక్తి వితిన్ మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తించండి, సంతోషంగా ఉండండి. ఇంకా వివరంగా కావాలంటే నన్ను సంప్రదించండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సంతోషంగా ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటాను. సరేనా? ఉంటాను. ఈ మీనా, మీ మీనా.